హాయ్ అండి. ముందుగా ఒకటి చెప్పాలి. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఈరోజు మనము మసాలా వంకాయ, తెలంగాణ స్పెషల్ గుత్తి వంకాయ ఎలా వండుతామో చూద్దాం. ఏదో నాకు వచ్చినట్టు వండేస్తున్నాను. బట్ ఏదైనా తప్పులు మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా ట్రై చేస్తా. ఫస్ట్ వంకాయలు కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని, తర్వాత పల్లీలు, నువ్వులు అండ్ ఎండు కొబ్బరి కూడా ఫ్రై చేసుకొని, ఇవి డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకున్న తర్వాత కొంచెము ఆయిల్ తీసుకొని, అంటే ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్లోని ఉల్లిపాయలు, టమాటో కూడా వేసేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, అన్నీ వేసేసిన తర్వాత ఎండుమిరపకాయ, జీలకర్ర పోపులో వేసుకొని, అది ఏదైతే పేస్ట్ ఉందో అది వేసుకున్న తర్వాత ఎర్రకారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ వేసుకొని మనం అది ఆయిల్ బయటికి వచ్చే వరకు ఉంటుంది. నేను వాటర్ అయితే వేయలేదు. తర్వాత వంకాయలు మనము వేయించిన వంకాయలు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత మనం మిక్సీ చేసినప్పుడు కొంచెం వాటర్ వేస్తాం కదా, ఆ వాటర్ అయితే అప్పుడు వేసాను. వేసిన తర్వాత మనం దీంట్లోనే చింతపండు రసము అండ్ కస్తూరి మెంతి అండ్ కొత్తిమీర, నేను కొత్తిమీర లేదు ఇంట్లో అందుకే వేయలేదు, కస్తూరి మెంతి అయితే వేసాను. ఆయిల్ మొత్తం అయిపోయిన తర్వాత కర్రీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా యమ్మీగా టేస్టీ ఉంటుంది.